తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని అయితే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులు ఎంత మేర ప్రజలకు చేరువయ్యాయని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రభుత్వాల బాధ్యత అని, కానీ అది ప్రజలకు అందుతుందో లేదో ప్రభుత్వాలు పరిశీలించాలని అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిపాదించిన దానిలో ఒక్క నయా పైసా కూడా ఖర్చు చేయడం లేదన్నారు. పెరిగిన గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఏమైనా తగ్గించారని ప్రశ్నించారు. పన్నులు ఏమాత్రం తగ్గించలేదని, అలాంటప్పుడు బడ్జెట్ సామాన్య ప్రజానికానికి ఏ విధంగా మేలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. బడ్జెట్ ప్రతిపాదన ఈ ప్రస్తుత సంవత్సరం పెట్టిన దాంట్లో 70,000 కోట్లు ఖర్చు పెట్టే అవకాశాలు లేకుండా కనబడుతున్న నేపథ్యంలో, గత సంవత్సరాలు కూడా ఇదే ఎత్తున పెద్ద ఎత్తున ఖర్చు పెట్టలేని నేపథ్యంలో ఈ సంవత్సరం 2,90,000 కోట్లు బడ్జెట్ ప్రతిపాదన పెట్టారు. ఈ సంవత్సరమే 70,000 కోట్లు లోటు ఉంటే కేంద్ర ప్రభుత్వం అప్పులకు అనుమతులు ఇస్తలేదని చెప్పుకుంటూ మిగతా మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితులు లేకపోతే నీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచే అవకాశం లేదు, భూములు అమ్మే అవకాశం లేదు గత సంవత్సరం కంటే, తర్వాత మిగతా ఆదాయం వచ్చే అవకాశాలు లేవు, అప్పులు తీసుకునే అవకాశం లేదు. అటువంటప్పుడు ఈ సంవత్సరం మరో 40,000 కోట్లు అంటే ఈ 2022-23కు 70,000